హాయ్ గాయ్స్, ఇవాల్టి మినీ వ్లాగ్ అయితే చూసేద్దాం. కొన్ని బ్లౌజెస్ కటింగ్ చేసేసి భయ్యాకైతే ఇచ్చాను స్టిచ్చింగ్ చేయడానికి. ఆ తర్వాత నేను ఈ ఫ్రాక్ని అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. ఈలోపు ఒక క్లయింట్ ఫోన్ చేసి ఒక బ్లౌజ్ అర్జెంట్ ఉందండి అని చెప్పారు. అది మ్యారేజ్ వాళ్ళదే అనమాట. వాళ్ళ బ్లౌజెస్ చాలా స్టిచ్ చేశాను. సో దానికోసం లేసి కటింగ్ కోసం అయితే స్టార్ట్ చేశాను మిడిల్లోనే. ఇప్పుడు వాటితో పాటు రేపు నేను స్టిచ్ చేయడానికి ఈ బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా కటింగ్ పెట్టేస్తే కటింగ్లో ఉండాలి, స్టిచ్చింగ్ పెడితే స్టిచ్చింగ్లో ఉండాలి. నేను అలాగనమాట. సో ఇదైతే బ్లౌజ్ హెవీగా వస్తుందనమాట. చాలా హెవీగా ఉంటుంది. ఇవి ఆల్రెడీ వర్క్ చేసి వచ్చేస్తాయి అనమాట. సో ఆ బ్లౌజులు అవి కుట్టడం చాలా కష్టం అండి. ఇది కూడా అలాంటిదే. నేను ఇందాక తీసుకున్నది కూడా పెళ్ళికి తీసుకున్నారండి క్లయింట్. ఇవి వేరే అనమాట, వీళ్ళవి కూడా అంతే. సో ఈ బ్లౌజెస్ అన్నీ కూడాను నేను హెమ్మింగ్కి ఇచ్చాను. హెమ్మింగ్కి ఇచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఉంది, ఫినిషింగ్ బాగా వచ్చిందా లేదా అని ఒకసారి రీచెక్ చేసేసి ఇక అయితే వాళ్ళ బ్యాగుల్లో సర్దేస్తానండి. క్లయింట్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేయడానికి. ఇవాళ ఆల్మోస్ట్ ఇవి డిస్పాచ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు నేను బ్లూ చూపించాను కదా, అది కూడా మనం మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ అండి. వాటితో అయితే అంత తిప్పలు ఉండదు. ఇలా వర్క్ వచ్చిన వాటికైతే నెక్కులు కరెక్ట్గా ఉండవు కదా, అడ్జస్ట్ చేయాలి. ఈ ఆరెంజ్ బ్లౌజ్ని అయితే ఎంత అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను. ఇక అదిగో చూసారా ఎంత హెవీగా ఉందో చూసారా. అది అమ్మాయి వేసుకొని ఎలా ఉంటుందో అనిపిస్తుంది అనమాట. అంత హెవీగా ఉంది. దాన్ని కూడా సైడ్ స్టిచ్చెస్ వేసేసి ఇంకా మిగిలిన క్లాత్ తోటి ఇలా హ్యాంగింగ్స్ అవి ఇచ్చానమాట, కొంచెం లుక్ బాగుండడం కోసం. ఇది ఓవరాల్గా అయితే ఇవాళ మినీ వ్లాగు. ఈ ఆరెంజ్ కలర్ అయితే కలర్ చాలా బాగుందండి. ఇది కూడా మ్యారేజ్దే అనమాట. వీళ్ళైతే ఇవాళతో కంప్లీట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ.